మై డియర్ స్టూడెంట్స్, డిగ్రీ తర్వాత మనకి ఎంబీఏలో ఎంసీఏలో అడ్మిషన్స్ మనకు కావాలంటే మనం టీఎస్ ఐసెట్ అనేది రాయాల్సి ఉంటుందండి. ముందుగా అనుకున్నట్టు ఎగ్జామ్ డేట్స్ 4th 5th కాకుండా 5వ తారీఖు 6వ తారీఖున జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇది ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఈసారి టీఎస్ ఐసెట్ 2024 కండక్ట్ చేసేది మాత్రం కేయూ కాకతీయ యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ మనకి చాలా సింపుల్ అండి. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ అనమాట. ఓకే, అయితే మనకి 150 మినిట్స్ అనమాట. మినిమం 200కి 50 మార్క్స్ అబోవ్ వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు గుర్తుపెట్టుకోవాలి. అది అంటే కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి, రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే 50 అబోవ్ వస్తే మంచిదన్నమాట. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు, మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దానికి. ఇక్కడ మనకి ఎనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్ ఉంటుందండి, మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 మార్క్స్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎబిలిటీ 75 మార్క్స్ ఉంటుంది. చూడండి, ఒకవేళ కానీ మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనుకోండి, ఎనలిటికల్ ఎబిలిటీ మీద కంప్లీట్గా మీరు దృష్టి సారించండి. కమ్యూనికేషన్ ఎబిలిటీలో మీకు బిజినెస్ కమ్యూనికేషన్ అని చెప్పి ఉంటుంది అనమాట, ఈ రెండు మీద దృష్టి పెట్టండి. అలాగే మ్యాథమెటికల్ ఎబిలిటీలో చక్కగా మీకు మీన్, మీడియన్, మోడ్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అంటే సింపుల్ క్వశ్చన్ చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్, ఇలా స్టాండర్డ్ డీవియేషన్. సివి ఉంది ఏమ్మా, సివి అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అనమాట. కోరిలేషన్ మీద లెక్క రావచ్చు, ర్యాంక్ కోరిలేషన్, ఇలా. అంటే మీరు ఒక మెటీరియల్ తీసుకోవాలి, తీసుకొని దాని నుంచి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక మిగతాది మ్యాథమెటికల్ ఎబిలిటీ మాత్రం చాలా 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 ఎక్కువ సిలబస్ దీంట్లో మనకు కవర్ అవుతుందండి. దీంట్లో పార్ట్నర్షిప్లో లెక్కలు రావచ్చు, రేషియో మీద రావచ్చు, ఎల్సిఎం రావచ్చు, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ నేను చెప్పాను కదండి. అయితే ఈ ఎనలిటికల్ ఎబిలిటీలో ఈరోజు మీరు ఏం చేస్తారంటే అండి, ఈ పై డయాగ్రామ్ ఆన్సర్స్ ఉంటాయి చూడండి, పా డయాగ్రామ్ చూసుకోండి. అంటే ఒక పై డయాగ్రామ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ మనకు ఉంటాయన్నమాట. నెట్లో అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు కంపల్సరీగా చూడాలి. ఏదో ఒక మెటీరియల్ కొనండి. మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్ నేను చెప్పగలుగుతానండి. మీరు ఎనలిటికల్ ఎబిలిటీలో వీటిలో స్ట్రాంగ్ ఉంటారు. ఏది? వెన్ డయాగ్రాము, ఈ పై చార్టు, బా డయాగ్రామ్, టేబుల్స్, దీంట్లో మీకు చక్కగా మార్క్స్ స్కోర్ అయిపోతుంటాయండి. అలాగే ఈ బ్లడ్ రిలేషన్ చూడండి. అంటే ఇప్పుడు ఏకి బి ఫాదర్ అయితే, సి బి సన్ అయితే, బి సికి ఏమవుతాడు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా నెట్లో మనం కొట్టినట్లయితే ప్రతి దాని మీద కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చేసాయండి. చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అయిపోతారు చక్కగా. నిజంగానేనండి. ఇలా మనకి కొన్ని కాలేజ్లో అయితే ఐసెట్కి కూడా లెక్చరర్స్తోని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి అడ్మిషన్స్ అనేవి అవుతున్నాయండి. ఎవరికైనా అడ్మిషన్స్ కావాలంటే మాత్రం దయచేసి నాకు మీరు కాంటాక్ట్ కావచ్చు. దిర్శనార్లో, బాలాపూర్లో మన సిద్ధార్థ కాలేజ్ అనేది ఉందన్నమాట. ఇక మళ్ళీ మనం ఐసెట్లోకి వచ్చేస్తే మనం, ఎందుకంటే మనది ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి చెప్తున్నానండి. బైనామియల్ థీరం ఇవన్నీ ఉన్నాయి చూడండి. తర్వాత ట్రయాంగిల్స్, దీని తర్వాత ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మీకు చక్కగా స్కోర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను నేను. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట కదండి, ఇది వొకాబులరీ, వీటిపైన కానీ మీరు కొంచెం దృష్టి పెట్టినట్లయితే చక్కగా స్కోర్ చేసుకుంటారు. అయితే ప్రిపరేషన్ అనేది మాత్రం స్టార్ట్ చేయండి. ఇప్పటికే డిలే అయిపోయింది, ఇంకా అలా చేయొద్దు. ప్రతి దానిపైన, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనాలిసిస్ మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లం అని చెప్పి నెట్లో కొట్టారనుకోండి, మీకు చక్కగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను మార్క్స్ చెప్పాను కదండి. ఎనలిటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా అమ్మ, నేను ఒకటే చెప్తున్నాను, ప్రిపరేషన్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో జరగాలి కదా, ఏదో చేసామన్నట్టు కాదు. ఇప్పుడు ఇది పై డయాగ్రామ్ ఉంది, దీని మీద క్వశ్చన్ రైజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎంత పర్సంటేజ్ ఉంది, దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇలా చూసుకోవాలి. అలాగే ఇలాంటి ఫ్రీక్వెన్సీ టేబుల్స్ మీద కూడా లెక్క రావచ్చు. ఇది ఒక పై డయాగ్రామ్, దీని మీద ఇలాంటి లెక్కలు వస్తుంటాయి అన్నమాట, చూసుకోండి అమ్మ. అలాగే కోరిలేషన్లో మనకి ఈ ఫార్ములా ఉంటుంది, R1 - 6 సిగ్మా d²/n³ - దీని మీద కూడా ఒక షార్ట్ ప్రాబ్లం రావచ్చు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం మనం క్వాలిఫై కావడం అనేది కష్టం అవుతుందండి. 50 మార్క్స్ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నప్పటికీ మనమైతే ఇంకెక్కువ మార్క్సే మనం తెచ్చుకోవాలని గుర్తుపెట్టుకోండి. అది అంటే 70 అలా వచ్చినట్లయితే మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట.
ఎలాగో రిజర్వేషన్ అనేది ఉండొచ్చు, మనకి ఉమెన్ రిజర్వేషన్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, కరెంట్ నెగిటివ్ మార్క్స్ అనేవి లేకపోవడం అనేది మనకి గొప్ప అడ్వాంటేజ్ అయిపోతుంది. అమ్మ ఈ మిస్సింగ్ నెంబర్ ఇన్ సీక్వెన్స్ అని చూసారా? ఇప్పుడు చూడండి, 2, 4, 6 డాష్ పెట్టి 10 అని పెట్టాను అనుకోండి, ఏది మిస్ అవుతుంది అక్కడ? 2 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 6 వచ్చింది, 6 తర్వాత ఏది రావాలి? 8 రావాలి. అలా చూసుకోండి అమ్మ. అంటే అంత సింపుల్గా వచ్చేస్తాయని చెప్పి నేను చెప్పను. అంటే బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఒకటి, పార్ట్నర్షిప్ ప్రాబ్లం ఒకటి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కదండి. వీటిపైన మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చక్కగా మీరు మంచి మార్క్స్తో టీఎస్ ఐసెట్ అనేది క్వాలిఫై అయిపోతారు. కాకపోతే మంచి మెటీరియల్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఒక మెటీరియల్ తీసుకోండి మీరు, స్పెక్ట్రా సిరీస్ కానీ లేకపోతే విజేత సిరీస్ అనేది ఉంది కదమ్మా. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఏది ఉన్నప్పటికీ మీరు ఒక బుక్లెట్ తీసుకోవడమే కాకుండా నెట్ యూజ్ చేసుకోండి అమ్మ. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయన్నమాట. తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది చూడాల్సిందే. అలాగే ఈ కోడింగ్ డీకోడింగ్ చూడండి కదండి. ఇఫ్ పెన్ ఈజ్ రిటన్ యాజ్ అని చెప్పిస్తారు, ఇచ్చి ఇంకో లెటర్ ఇచ్చి పార్ట్ కెన్ బి రిటన్ యాజ్ అని ఇస్తారు అనమాట. అంటే మీరు దీనికి కోడింగ్ అండ్ డీకోడింగ్కి మీరు ఏబిసిడీలు ముందే రాసేసుకోవాలి. ఏబిసిడి టీఎస్ ఐసెట్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒక క్లూ ఇస్తానండి మీకు. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ కానీ మనకి రఫ్ పేపర్ కానీ ఇచ్చినట్లయితే, అంటే కంప్యూటర్ బేస్డ్ కాబట్టి రఫ్ పేపర్ ఇస్తారో ఏదో తెలియదు నాకైతే, ఏబిసిడీలు మనం గుర్తుపెట్టుకోవాలండి. 1 to 26 అనమాట. ఇవే వస్తాయి మనం చూసుకొని కోడింగ్ అండ్ డీకోడింగ్ వెళ్ళిపోతుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడే మీకు. చూడండి అమ్మ శ్రీజ గారు, ఇక్కడ మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చెప్పాను కదండి మీకు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద వర్డ్ పెన్ ఈజ్ రిటన్ యాజ్ QFO అంటే పీ తర్వాత వచ్చే లెటర్ క్యూ అండి. ఇలా లాజిక్ పట్టుకోవాలండి. ఈ తర్వాత వచ్చేది ఎఫ్ అండి, ఎన్ తర్వాత వచ్చేది ఓ అండి. అంటే నెక్స్ట్ లెటర్ రాస్తాను అనమాట. పార్ట్ కెన్ బి రిటన్ యాజ్, పీ తర్వాత వచ్చేది క్యూ వస్తుంది, OP QRSTU ఇలా రాయొచ్చు అనమాట ఆన్సర్. చూసారండి, ఇది మనం టిక్ చేసుకోవాలి. ఇలా కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మంచిగా ప్రిపేర్ అయిపోండి అమ్మ. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒకటి. కంప్యూటర్ టెర్మినాలజీలో మీకు మంచి స్కోర్ అనేది కావడానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న VPN అంటే ఏంటని అడిగారమ్మ. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు రావచ్చు. బిజినెస్ టెర్మినాలజీ అనేది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలమ్మా. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ. ఈ పై డయాగ్రామ్ మీద మాత్రం మీరు కంప్లీట్గా స్కోర్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఒక సర్కిల్ డయాగ్రామ్ ఇస్తారనమాట. ఈ సర్కిల్ డయాగ్రామ్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేసేస్తుంటారు. ఓకేనా? అలాగే